మీరందరూ కూడా అన్న ఇప్పుడే రోడ్డు రైతులు కూడా ఎంత మొత్తం పడుతుంది కాబట్టి వారికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతుల కొరకు రోడ్డు మాట వచ్చినటువంటి అందరూ కూడా గోరం పంటలకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. రోడ్డు క్లియర్ చేయడం దయచేసి రోడ్డు క్లియర్ చేయండి. దాదాగా ఉంది ఏ రోడ్డు జామ్ కావద్దు రైతులకు, అలాగే మండల రైతులకు, గోరం మండల రైతులకు, బీపూర్ రైతు
అమెరికా పత్తి మరి మైంగా అయ్యేది, కొనలేకపోతుండే. ఇలా మన పత్తినేమో బయట దేశాలకు పంపకుండా విదేశాల నుంచి పత్తి తెప్పించి విదేశాలకు రావాలంటే, మనకు దేశానికి రావాలంటే 11% సుంకం ఉండే దాన్ని 0 చేసిండు. ఈ నరేంద్ర మోడీ ఇట్లా చేస్తే ఈ ఎంపీ ఈ ఎమ్మెల్యే గట్టి దిక్కుతున్నారా? ఏం చేస్తున్నారా? చెప్పి మన ఊళ్ళకి వస్తే కొనిపించండి. వేలి ముద్ర లేకుండా పాయల్ శంకర్ గారు, గోడా నగేష్ గారు అప్పటిదాకా ఢిల్లీలో అక్కడనే పట్టుకుంది. నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కుతారా, ఇంకేం మొక్కుతారో మొక్కండి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు కొత్త షరతులు పెట్టి ఈ రైతులు ఈ రకంగా కష్టపెడితే ఇప్పుడు బేలా మండలంలో కోర్పన పోయి అమ్ముకుంటున్నారు. మన జైనతు బోరజ్ మండలంలో పాలకొడ పోయి అమ్ముతున్నారు. మనం మహారాష్ట్ర పత్తి ఇంత ముందు మన దేశం మన రాష్ట్రానికి వచ్చింది. మీకు తెలుసు కదా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు మహారాష్ట్ర పత్తి ఇక్కడికి వచ్చింది, మహారాష్ట్ర సోయాబీన్ ఇక్కడికి వచ్చింది, మహారాష్ట్ర సున్నాలు ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనవి పోతున్నాయంటే ఈ నరేంద్ర మోడీ ఈ రేవంత్ రెడ్డి బడే పై చోటే పై మిలికే కాస్తకారం को लूट रहे. అందుకొరకే మనం అందరం కూడా ఈ రకంగా కలిసి కట్టుకుందాం. ఇలా అన్ని పార్టీలు, ఇలా టీఆర్ఎస్ తో పాటు సిపిఐ, సిపిఐఎం, సిపిఎంఎల్ ఉంటే మాకు కలిసి స్వరాజ్య రైతు వేదిక మాస్ లైన్ లేకుండా పత్తి సోయాబీన్ ని ఎలాంటి తేమతో ఒక గంటలకేమో వేస్తారు ఇక్కడ నుంచి తెలియజేశారు పోలీసు వారు మా డిఎస్పీ గారికి రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. కాబట్టి కొత్త కొత్త ఆంక్షలు తీసుకొచ్చి కేంద్రం రాష్ట్రం ఈ రోజు రైతులను నిరసనగా ఈ రోజు నరేంద్ర మోడీ ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. 11% సుంకాన్ని ఎందుకు ఎత్తివేసినావు, దాన్ని తిరిగి 11% సుంకాన్ని పెట్టాలి. ఈ రోజు సంవత్సరం కొత్త ఆంక్షలు ఏంటంటే కపాస్ కిసాన్ యాప్ ఏమతో సంబంధం లేకుండా పత్తిని సోయాబీన్ కొనుగోలు చేయాలని చెప్పి వేలి ముద్రలు కూడా కొత్త తీసుకొచ్చిండ్రు. వేలి ముద్రలు కూడా తీసేయాలని చెప్పి ఏమతో సంబంధం లేకుండా కపాస్ కిసాన్ యాప్ తీసేయాలని చెప్పి అట్లనే వయసు వస్తలే మరి మరి ఆగో అర్థమవుతున్నది. మీరు పెట్టుకోలేదు పెట్టుకోలేదు పెట్టినా కదా.